ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుత పత్తి పంటలో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఖరీఫ్లో వరి మరియు పత్తి పంట సాగులో అనుభవాలు పసరకొండ రైతు శోభన్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా శ్రోతలు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11801-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుత పత్తి పంటలో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. వరంగల్ ఆర్ఈఆర్ఎస్ పత్తి విభాగం శాస్త్రవేత్త వై ప్రశాంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి అయిన సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రస్తుతం పత్తి పంటలో తీసుకోవాల్సిన మెలకువలు, యాజమాన్య పద్ధతుల గురించి వారిదైన సలహాలు, సూచనలు అందిస్తారు. నమస్కారం అండి ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ప్రశాంత్ గారు, ప్రస్తుతం మన రాష్ట్రంలో పత్తి పంట ఎంత విస్తీర్ణంలో ఉన్నది, ఎంత సాగు జరుగుతుందో చెప్పండి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట ప్రధానమైన పంట. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా కొంత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే సోయా చిక్కుడు ఎక్కువ మొత్తంలో వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. విస్తీర్ణం దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే మన తెలంగాణ రాష్ట్రం పత్తి పండించే రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3వ అతిపెద్ద రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. మొదటగా కనుక చూసుకుంటే గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాలు ఎక్కువ మొత్తంలో పత్తిని పండిస్తూ ఉన్నాయి. వీటి తర్వాత మన తెలంగాణ రాష్ట్రమే అతిపెద్ద పత్తి పండించే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశం కూడా పత్తి పండించే దేశాలలో అతిపెద్ద దేశంగా చెప్పుకోవచ్చు. మన దేశం తర్వాతకి చైనా, ఆస్ట్రేలియా, అదేవిధంగా యుఎస్ఏలో ఎక్కువగా పత్తి పండిస్తూ ఉంటారు. మనం ఈ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే మనకేంటంటే జూన్ మాసంలో ఎక్కువగా వర్షాలు పడలేదు. చాలా వరకు డ్రై స్పెల్గా, అంటే ముందు మనకి తొలకరుగా పడాల్సిన వర్షాలు జూన్ మాసంలో చాలా కొద్ది మొత్తంలో పడినాయి, అక్కడక్కడనే పడినాయి. దీనివల్ల ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు కొన్ని ఏరియాలలో, కొన్ని ప్రాంతాలలో పత్తి యొక్క విస్తీర్ణం కొంతవరకు తగ్గిపోయింది. అదేవిధంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా కనుక చూసుకుంటే 49 లక్షల ఎకరాల వరకు కూడా పత్తిని మనం పండించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ వర్షాలు కొంచెం తొలకరిలో సరిగా పడకపోవడము, తర్వాత కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కొంతవరకు మన ఈ పత్తిని సాగు చేయడం కొంత విస్తీర్ణం తగ్గినట్టు వ్యవసాయ శాఖ వారు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం పత్తి పంట ఏ దశలో ఉందో దాని గురించి చెప్పండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్లు జూన్ చివరి వారంలో కనుక వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి పొలాల్లో ప్రతి ఒక్క కాయలు ఏర్పడడం జరిగింది.
ఈ కాయలు ఎదుగుదల అంటే గట్టిపడే సమయంలో ఉన్నాయి. ఇది కాకుండా జూలై మాసంలో వేసుకున్న రైతులు ఉన్నారు. అంటే వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత లేటుగా వర్షాలు పడి అలాంటి ప్రాంతంలో వేసుకున్న రైతుల దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడే కాయలు రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా కాయలు అంటే కొంచెం లేత కాయ దశలో ప్రతి పంట ఉంది. ముఖ్యంగా ఎవరైతే జూన్ మాసంలో ఎర్లీగా అంటే కొంతమంది రైతులు ఏంటంటే వర్షం పడకముందు కూడా అంటే డ్రైగా విత్తనాలు పొడిదుక్కులోనే కొంతమంది రైతులు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వారి యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే మనకి ఏమంటాం నీటి వసతి ఉన్న రైతులు, నీటి వసతి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొడిదుక్కులో పెట్టుకొని మళ్ళీ టైంకి విత్తనాలు వేసుకొని అంటే జూన్ 15th లేకపోతే 20th వరకు విత్తనాలు పెట్టుకొని తర్వాత వర్షాలు పడకపోతే ఇమీడియట్గా నీటిని ఇచ్చేసి ఈ విధంగా పెంచిన రైతుల దగ్గర కొంత కాయలు బాగా ఎదిగి ఉన్న దశలో ఉన్నాయి. ప్రశాంత్ గారు, ఈ దశలో కలుపు నివారణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చెప్పండి. మరి మనకు ఎవరైతే రైతులు కొంచెం లేటుగా విత్తుకొని ఉన్నారో వాళ్ళ పొలాల్లో కలుపు సమస్య అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే జూలై మాసం మనకి మధ్యలో నుంచి విపరీతమైన వర్షాలు కంటిన్యూస్గా పడతా ఉన్నాయి. వరుసగా 3-4 రోజులు గడిచిన వారం రోజులు కూడా చూస్తూ ఉన్నాం. వరుసగా వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి. ఇట్లాంటి వర్షాలు పడే సమయంలో మనకేంటంటే కలుపు అనేది విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ కలుపు మనం మాన్యువల్గా అంటే మనుషులతో తీపిచ్చామనుకోండి మనకి లాభం కన్నా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూలీల కొరత అనేది విపరీతంగా ఉంది. అలాగే కూలీలకు ఇచ్చే ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. ఒక ఉమెన్ వర్కర్ ఎవరైతే గడ్డి తీయడానికి వస్తున్నారో వాళ్ళకు దాదాపు 400 to 500 దాకా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ గడ్డిని కనుక మనం తీసామనుకోండి రైతు నష్టపోయే పరిస్థితి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఈ కలుపు మందుల్ని కనుక ఉపయోగించుకున్నాం అనుకోండి ఈ కలుపు సమస్యను మనం కొంతవరకు తగ్గించుకునే ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈ గడ్డి జాతి కలుపు మన పొలంలో కనుక ఎక్కువగా ఉంది అనుకోండి క్విజాలోపాపిథైల్ అనే కలుపు మందు మనకి లభ్యమవుతూ ఉంది. ఇది 400 ml ఒక ఎకరం చొప్పున మనం స్ప్రే చేసామనుకోండి ఈ గడ్డి జాతికి చెందిన కలుపు అనేది మనం కొంతవరకు ఒక 70 to 80% వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మన పొలంలో గడ్డి జాతి కాకుండా ఈ వెడల్పాకు సంబంధించిన కలుపు కనుక ఉందనుకోండి దానికి సంబంధించి మనకి మార్కెట్లో పైరిథయోబ్యాక్ సోడియం అనేది కలుపు మందు దొరుకుతూ ఉంది. ఇదేంటంటే 250 ml మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపు అనేది నివారించుకునే అవకాశం ఉంది. ఒకవేళ రైతు పొలంలో అవి ఇవి 2 ఉన్నాయి అనుకోండి ఇప్పుడు చెప్పిన మన 2 మందులు టర్గా సూపర్ అని క్విజాలోపాపిథైల్ అని దొరుకుతూ ఉంది. ఇంకా విపరీతమైన వివిధ పేర్లతోటి కంపెనీలు అమ్ముతూ ఉన్నారు. ఇది అదేవిధంగా పైరిథయోబ్యాక్ సోడియం ఈ 2 కలిపి మనం పిచికారీ చేసుకున్నా కూడా మనకేంటంటే ఈ కలుపును కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి బాగా కలుపు ఎదిగి విపరీతంగా ఉంది లోపలికి వెళ్ళలేకుండా ఉంది అన్న రైతులు ఎవరైతే ఉంటారో మనకేంటంటే అలాంటి రైతుల పొలాల్లో మనకి ముఖ్యంగా ఈ పత్తి చెట్ల పైన పడకుండా పత్తి చెట్లకి మధ్య ఒక వరుసకి మధ్య మనకి గ్లూఫోసినేట్ అమోనియా అనే మందు దొరుకుతూ ఉంటుంది. ఇదేంటి మనకి లీటర్కి 5 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపును మనం వరుసకి మధ్యలో ఉన్న కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్లైపోసైట్ కూడా మనకి లభ్యమైతే మనం స్ప్రే చేసుకున్నా కూడా వరుసకి మధ్య ఉన్న కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ కలుపు మందులు స్ప్రే చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ గుంటుకతో కానీ లేకపోతే పవర్ వీడర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా మనకి లభ్యమవుతూ ఉన్నాయి మార్కెట్లో. వీటి ద్వారా కూడా మనం వరుసకి మధ్య ఉన్న కలుపును నివారించుకునే అవకాశం ఉంది. ఇంకా ప్రశాంత్ గారు, ప్రస్తుతం కురిసే వర్షాల వల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయో చెప్పండి. మరి మనకి గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం 3-4 days నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇట్లా అదేవిధంగా ఆగస్టు 2nd weekలో కూడా కొన్ని ప్రాంతాలలో విపరీతమైన వర్షం పడింది.
ఇట్లా మనకి వర్షాలు బాగా పడినప్పుడు ముఖ్యంగా ఎక్కడైతే జూన్ మాసంలో పెట్టుకున్న రైతులు విత్తుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాల్లో కాయలు అనేవి ఏర్పడి గట్టిపడే దశలో ఉంటాయి. ఇవి కుళ్ళిపోయే ఆస్కారం ఉంది. బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి ఈ బూడిద తెగులు రాకుండా ప్రొఫిలాస్టిక్గా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని నివారించడానికి అంటే మళ్ళీ మిగతా ఆకులపై కానీ మిగతా పువ్వులపై కానీ లేకపోతే పువ్వు మొగ్గలపై కానీ కాయలపై కానీ మళ్ళీ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి మనకి పొడి గంధకం అనేది దొరుకుతూ ఉంటుంది. ఇది 3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే బూడిద తెగులుకు సంబంధించిన ఏదైతే శిలీంధ్రాలు ఉన్నాయో అవి ఏంటంటే ఒక రకం శిలీంధ్రాల వల్ల రాదు, ఒక 3-4 రకాలైన శిలీంధ్రాలు గుంపుగా ఏర్పడి మనకి బూడిద తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా బ్రెడ్ ముక్క కానీ లేకపోతే ఏమైనా ఆహార పదార్థాలు కానీ బాగా ఒక గిన్నెలో పెట్టి మనం మూత పెట్టినప్పుడు ఎట్లయితే దానిపైన శిలీంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయో ఆ విధంగా మనకి కాయల పైన వస్తూ ఉంటాయి. ఈ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఒక రకమైన జిబ్బు వాతావరణం ఏర్పడి హ్యూమిడిటీ అన్నది పెరిగిపోయి ఈ బూడిద తెగులుకు సంబంధించిన శిలీంధ్రాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకి మనం ఈ పొడి గంధకం వెటబుల్ సల్ఫర్ ఏదైతే ఉందో అది 3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ శిలీంధ్రం వ్యాప్తిని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే బాగా పెరుగుతూ ఉంటాయి వర్షాలకి. రైతులు వర్షాల కన్నా ముందు ఫెర్టిలైజర్ వేసిన వాళ్ళు ఉంటారు. దీని మంచి గట్టి బలమైన నేల ఉన్నప్పుడు వర్షాలకు వాటర్ అవైలబిలిటీ ఉండి మొక్క అనేది విపరీతంగా శాఖీయ పెరుగుదల అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి, కొమ్మలు ఆకులు పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని మనం నివారించడానికి పైన ఏదైతే లేత కొమ్మలు మెయిన్ కాండం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పైన ఏదైతే కొమ్మ ఉందో దాన్ని చిగుర్లు మనం చుంచాలి. దీనివల్ల ఏంటంటే మొక్క ఎదగకుండా ఉండిపోతుంది. అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మనం చేసుకున్నట్లయితే కొంతవరకు అధిక వర్షాల నుంచి ప్రతి పంటలో కాపాడుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ రైతులు మనకి ఫోన్ కాల్స్ రావడం ఏంటంటే పూత కాత రాలిపోతుంది అని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి రైతులు ఏంటంటే మళ్ళీ పూత రావడం లేకపోతే కాయ రావడానికి గ్రోత్ హార్మోన్స్ ప్లానాఫిక్స్ లాంటివి స్ప్రే చేసుకోవచ్చు. మనకి 1 ml 10 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు పూత కాత వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే 319 లాంటివి పైనుంచి స్ప్రే చేసే ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మనం స్ప్రే చేసుకున్నా కూడా కొంతవరకు పూత కాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ గారు, ఒకవేళ పత్తి పంటలో నష్టం జరిగితే ఎటువంటి చర్యలు చేపట్టాలో చెప్పండి. మరి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ పూత కాత రావడానికి ప్లానాఫిక్స్ కానివ్వండి లేకపోతే పైనుంచి స్ప్రేస్ 319 కానీ కొన్ని ప్లేస్లలో ఏంటంటే మెగ్నీషియం ధాతు లోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మెగ్నీషియం ధాతు లోపం ఏంటంటే మనకి ఆకులు ఇటుక ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఈ నెల భాగం ఒకటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఈ నెల మధ్యలో ఉన్న భాగం ఇటుక ఎరుపు రంగుకు మారుతూ ఉంటుంది. దీనివల్ల ఈ మెగ్నీషియం ధాతు లోపం వచ్చినప్పుడు ఈ విధంగా అయిపోయి మనకి ఆ మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది. దీన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ మెగ్నీషియం ధాతు లోపాన్ని సవరణ చేసుకోవచ్చు. ప్రశాంత్ గారు, ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి గుర్తించడానికి ప్రస్తుతం ఏం చేయాలో చెప్పండి. మనకేంటంటే ఈ మధ్యకాలంలో గడిచిన 5-6 సంవత్సరాల్లో గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది బాగా పెరిగిపోవడం అనేది జరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ వచ్చే కాత దగ్గర నుంచి మనకి తర్వాత లేట్ సీజన్స్లో వచ్చే కాత కూడా బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొత్తం ఏ కాయ ఒలిసి చూసినా కూడా గులాబీ రంగు పురుగు ఏర్పడి మనకి పత్తి దిగుబడి అనేది బాగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని మనం ఏంటంటే మనకి ఫస్ట్ అది వచ్చే దశలు కానివ్వండి లేకపోతే కాయ లోపట పురుగు అనేది గింజల్ని అదేవిధంగా ప్రత్తిని తినుకుంటూ పెరుగుతూ ఉంటుంది. మనకి కాయ యొక్క పైభాగం మాత్రం పెరుగుతూ ఉంటుంది. లోపల మొత్తం
పురుగు తినడం వల్ల పత్తి అనేది దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మనం గుర్తించడం అనేది జరగలేదు. ప్రతి రైతు పండించే ప్రతి రైతుకు కూడా ఇది పెద్ద సమస్యగా ఉంది. మనం ఏంటంటే ఈ సమయంలో మన పొలంలో ఎక్కడైతే కాయలు ఏర్పడి ఉన్నాయో అక్కడ కాయలు ఏర్పడి ఉన్న చోట్లో ర్యాండమ్గా అంటే అక్కడక్కడ ఒక 10 కాయలు మనం ఒలిచి చూసినట్లయితే దానిలో 1 నుంచి 2 కాయలు మనకి ఈ గులాబీ రంగు పురుగుతో ఉన్న కాయలు ఏవైతే గమనించినట్లయితే ఇమీడియట్గా మన పొలంలో పురుగు యొక్క ఉధృతి అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ మనకు పువ్వులు ఏంటంటే విచ్చుకోవడం అనేది పూర్తిగా విచ్చుకోకుండా ఉంటాయి. ఈ గులాబీ రంగు పురుగు సోకిన పువ్వులు అవి విచ్చుకోకుండా ఏంటంటే మన గులాబీ పువ్వు టైప్ అంటే రెమ్మలు ఏదైతే ముద్దగా ఉంటుందో అట్లా ఆ విధంగా కనబడతా ఉంటుంది అన్నట్టు, పువ్వు విచ్చుకోకుండా. మనం మార్నింగ్ టైంలో ప్రతి పండించే పొలంలో ప్రతి పువ్వు అనేది విచ్చుకొని కనబడుతుంటుంది జనరల్గా. కానీ ఈ గులాబీ రంగు సోకిన పువ్వులు విచ్చుకోకుండా ఉంటాయి, ముడుచుకొని ఉంటాయి. ఎందుకంటే లోపల పురుగు కేసరాలకు సంబంధించిన పుప్పొడిని తినుకుంటూ లోపల గూడులా కట్టుకొని పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పువ్వు విచ్చుకోదు, అలాగే ముడుచుకొని ఉంటా ఉంటుంది. ఈ విధంగా మనం అట్లాంటి పువ్వులు ఏమైనా గమనించినా, ఇంకోటి ఏంటి ముఖ్యంగా మనం ఈ సమయంలో ఫిరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు, గులాబీ పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు మనం ఒక ఎకరానికి 1 నుంచి 2 ఇట్లా పెట్టుకున్నట్లయితే వాటిలలో మనకి పురుగు ప్రతిరోజు 3 రోజుల్లో ఒక బుట్టలో మనకి సుమారు 3 నుంచి 5 పురుగులు పడినా కూడా మన పొలంలో ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రశాంత్ గారు, చాలా బాగుందండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వరంగల్ రైతులకు ప్రస్తుతం పత్తి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుత పత్తి పంటలో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఖరీఫ్లో వరి మరియు పత్తి పంట సాగులో అనుభవాలు, పసరకొండ రైతు శోభన్ బాబు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. తాటికొండ శోభన్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, విలువైన సమాచారాన్ని చెప్పండి. మరి వరి 10 ఎకరాలు వేసాం. ఇక దాని జాగ్రత్త అంటే ఇక దాని మందులు ఇట్లా అన్నీ సేమ్ పోయిన సారి ఎట్లా కొట్టాము, ఇప్పుడు మందులు కూడా సేమ్ కొట్టాము. కాకపోతే ఏంటంటే వర్షాకాలం కొద్దిగా దోమపోటుతో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు యాసింగ్ అయితే మంచిగానే వెళ్ళినాయి. ఇప్పుడు పత్తి పెట్టినాం, పత్తి కూడా ఏడు మామూలుగానే వెళ్ళింది, చాలా తక్కువ వెళ్ళింది. దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. అంటే ఇప్పుడు పత్తి తక్కువ వెళ్ళడానికి కారణాలు ఏంది? అంటే ఏమైనా వైరస్ వచ్చిందా, తెగుళ్ళు ఏమైనా వచ్చిందా, ఇట్లా దాన్ని ఎందుకు మరి మందులతో ఎందుకు నియంత్రించలేదు? వైరస్ వచ్చేది, వైరస్ వచ్చి కానీ ఏది కొట్టినా కూడా కంట్రోల్ కాలేదు. అంటే ఏం ప్రాబ్లం వచ్చింది? ఏం ప్రాబ్లం అంటే ఎర్ర పురుగు వచ్చింది, చాలా ఎర్ర పురుగు వచ్చింది. ఆ ఎర్ర పురుగు ఏమైతుంది అంటే ఒక కాయకు కాయను వలితే ఒక 2 పాయల మంచి 3 పాయలు పురుగు, అట్లా చాలా తక్కువ వెళ్ళింది. అంటే ఈ సంవత్సరం వచ్చిందా పురుగు, లేదంటే గతంలో ఎప్పుడైనా వచ్చింది? గతంలో లేదు, ఈ బీటీ పత్తులకు ఇదారకు లేదు. ఈ సంవత్సరం చాలా వచ్చింది. కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక మొక్కజొన్న ఇష్టం మొక్కజొన్న ఎత్తారు, పత్తి పెట్టేటోళ్ళు పత్తి పెడతారు. ఇక వాళ్ళ ఇష్టం, ఎవరి ఒపీనియన్ బట్టి వాళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఇస్తారు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే నేను మొక్కజొన్న ఉన్న పత్తి కొద్దిగా నీడు అంతా కాదు, కొద్దిగా మామూలుగా వేసి పసుపు వేద్దాం అనుకుంటాను. ఇక వరికి వరి. అంటే మొత్తం కలిపి ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? ఎవరిదైనా కౌలుకు తీసుకొని చేస్తారా? మాదంటే ఇప్పుడు 12 ఎకరాలు ఉన్నది, బయట 8-9 ఎకరాల దాకా కౌలు తీసుకుంటాం. మరి కౌలు చెల్లించే అటువంటి పరిస్థితి ఉన్నదా నీకు? అంటే కౌలుకు పట్టినప్పుడు
ఇక కౌలుకు పట్టే పరిస్థితి అంటే కౌలుకు పట్టినాం అసంతో మనకు మాట రావద్దా అంటే అది పండినా పండకుండా మనం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాల్సింది. ఏం గుర్తంత అదైనా కూడా ఇబ్బంది అవుతుంది ఉన్న ఊళ్ళే కాబట్టి కౌలే బరాబర్ ఇచ్చుడే, అది పండినా పండకుండా భూమికి ఇచ్చుడే. ఎంత ఉంటుంది కౌలు అంటే పోయినసారి 10,000 దాకా ఉండే, అంటే మామూలు దానికి 10,000 ఉండే, నీళ్ళు ఉన్న దానికి 15,000 ఉండే. ఏడు వచ్చేసి ఏంటంటే 2,000 తగ్గినాయి. సరే, ఇప్పుడు కౌలుకు మనం ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు నీళ్లు అక్కడ తీసుకుంటాం. ఏదైనా పంట వేస్తే పంటకు సంబంధించిన డబ్బులు, కౌలు రైతుకు సంబంధించిన డబ్బులు ఇవన్నీ వస్తాయా? మరి పంట మీద తీయచ్చు అంటే అది పంట పండితే వస్తుంది మనకు, పంట పండింది రాదు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అన్నా దాన్ని చేసుకోవాలని పడతాం మనం. ఈ ఖరీఫ్ సీజన్ లో వరి పంట పండించాలంటే ముందు పొలాన్ని మనం ఎట్లా చదును చేసుకోవాలి, ఎట్లా దుక్కులు దున్నుకుంటే బాగుంటుంది? ఫస్ట్ మనం వట్టి దుక్కి దున్నాలి. వట్టి దుక్కి దున్ని మన సూపరా లేకపోతే జీలుగులా లేకపోతే పెసల్లా ఏదన్నా ఒకటి చల్లుకోవాలి. అది చల్లుకున్నాక మనం బురద కొట్టుకొని మనం నారు పోసుకొని నారు ఎదిగినట్టు బురద కొట్టుకొని నాటేసుకోవాలి. అంటే పచ్చి రొట్టె వేసుకోవాలి. పచ్చి రొట్టె చేసుకుంటే సరిపోతుంది కన్ఫర్మ్ అది. అంటే పచ్చి రొట్టె వేస్తే దానికి భూమికి ఎట్లా ఉంటుంది? పచ్చి రొట్టె అంటే ఇప్పుడు మన ఈ మందుల కన్నా పచ్చి రొట్టె మనకు బలం ఉంటుంది. అది వేయడం వల్ల దేనికి బెనిఫిట్ ఏంది? బెనిఫిట్ అంటే మనకు భూమి కూడా కొద్దిగా అదవుతుంది, మనకు కూడా కొద్దిగా లాభదాయాలు వస్తాయి అన్నట్టు. సరే, ఫస్ట్ మీరు పచ్చి రొట్టె వేసిన తర్వాత దాన్ని 20 వాళ్ళు దున్నుకుంటారు. దున్నిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ సూపర్ కలుతాం. సూపర్ కలిగి ఇక దున్ని ఒక 2 రోజులు 3 రోజులు మురగా పెడతాం. మురగా పెట్టిందంటే మళ్ళీ దున్నుకుంటా నాటేసుకుంటూ వస్తాం. సరే, నాటేయాలంటే ముందు మనకు నారు కావాలి కదా. నారు ఎట్లా పోసుకుంటారు? అంటే నారు పోసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కానీ ఇప్పుడు మండే కట్టుకుండా కొంతమంది చేసుకుంటున్నారు రెడీమేడ్ పద్ధతిలో, మరి అట్లా కూడా చేస్తారా? అది యాషింగ్ వరకు పని చేస్తుంది, వానకాలం పని చేయదు. వానకాలం ఎట్లా చేయాలి? వానకాలం ఫస్ట్ వట్టి దుక్కి దున్నుకోవాలి, కొద్దిగా దున్నుకున్న అంతా సాఫ్ చేసినాక వర్షం పడ్డదంటే మనం దున్నుకొని అలా పోస్తే అలుక్కోవాలి. అలుక్కున్నదంటే మొలక ఎత్తుంది. నారు ఇక నెల రోజులు 25 రోజులకే స్టార్ట్ చేయాలి మనం. 25 రోజులు అంటే నెల రోజులలో నాటేసుకుంటూ వస్తాం మనం. నారు పోయడానికి మనం వడ్లు అలుకుతాం కదా, వడ్లు అలికేటప్పుడు తెచ్చిన విత్తనాలలో అంటే ఏమైనా మందు గిట్లా కలుపుకోవాలి, పెస్టిసైడ్స్ ఏమైనా కలుపుకోవాలా రోగం రాకుండా, లేకపోతే డైరెక్ట్ కలుపుకోవచ్చు? అంటే ఒక 20 అన్న డిఏపి అన్న ఏదన్నా ఒక కొంత కలుపుకోవాలి. కలుపుకొని ఎన్ని రోజులకు మొలక కనబడుతుంది మనకు? 8 రోజుల వరకు వెళ్తూనే ఉంటుంది. నారు ఎన్ని రోజుల వరకు నారు అయిన తర్వాత మనం నాటేసుకోవచ్చు? 25 రోజుల పైకి. 25 రోజుల పైకి. యాషింగ్ అయితే 25 లోపే వేసుకోవాలి. యాషింగ్ వానాకాలం అయితే 25 నుంచి పైకి, అంటే 30 రోజులు 35 రోజులలో కూడా వేసుకోవచ్చు. సరే, ఒక ఎకరాకు నారు మనం పీక్కొని నాటేసుకోవడానికి ఎంతమంది పడతారు మనకు? ఒక ఎకరానికి వచ్చేసి 12 మంది కూలీలు. అంటే ఓన్లీ నాటేసే వారికే. అంటే పిడిసెలు వేసే వాళ్ళు వేరే, వాళ్ళకి ఒక్కలు పిడిసెలు వేసే వాళ్ళు వేరే, నార్మల్ వాళ్ళు వేరే అది. సరే, ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయం చేసే క్రమంలో ఇప్పుడు నారు పోయాలన్నా లేదా నాటేయాలన్నా పత్తి పెట్టాలన్నా పసుపు పెట్టాలన్నా తప్పనిసరి మనుషులతో అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు మీ ఇంట్లో మాత్రమే ఈ పని చేస్తున్నారా, ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా చేయిస్తున్నారా? లేదు, కూలీలను పిలుస్తాం. మా ఇంట్లోతో ఏమి అవుతుంది కాదు కదా, బయట కూలీలను కూడా పిలుస్తాం. అంటే ఇప్పుడు దుక్కులు దున్నడానికి గతంలో మీ తాతలు తన్నుల వయసులో ఉన్నప్పుడు ఎడ్ల నాగలతో దున్నేది. అప్పుడు దుక్కులు లోతుగా పడేది, లోతు దుక్కులు పడేది, బాగా భూమి కూడా తీరమర్రయ్యేది. మరి ఇప్పుడు మీరు ఏ పద్ధతి చేస్తున్నారు? మీరు ఇప్పుడు అంటే అప్పటి పద్ధతితోనే ఎడ్లతో దున్నేది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక ట్రాక్టర్లు వచ్చాయి, ట్రాక్టర్లతోనే ఇక దున్నుడు అన్ని స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఉన్నంత చేసుడు కూలీలు ఇప్పుడు చేస్తలేరు, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లే అవుతున్నాయి, ట్రాక్టర్లతోనే దున్నుతాను. ఖర్చు విషయంలో ఏది ఎక్కువ వస్తుంది? ఈ ఖర్చు విషయం అంటే ఇప్పుడు ట్రాక్టర్లదే వస్తుంది, కాకపోతే అంటే లేబర్ దొరుకుతలేరు, తొందరగా అయిపోతుంది. సరే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు పని చేయడం వల్ల లేబర్ దొరుకుతలేరు అనేది ఒకటి ప్రచారం ఉంది. మరి రైతు అనే వాళ్ళకు మీలాంటి పెద్ద రైతులు పనిచేసేటప్పుడు 100 రోజుల పనికి పోయే రైతులను వాళ్ళను మనుషులను పంపించవచ్చు కదా? అది పంపిస్తే మాకు ఇంకా చాలా లాభం. దాని మీద మీ అభిప్రాయం ఏంది? అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వేస్ట్ గా వేరే పనులు చేస్తుండ్రు, అదే రైతులకు ఏదో అన్నప్పుడు తీసుకొచ్చి ఆ పని చేపిస్తే మాకు చాలా లాభం అవుతుంది రైతులకు. అది ఎన్ని రోజులు కలుపు తీసుకోవాలి, ఎన్ని రోజులకు నీళ్లు పెట్టుకోవాలి, ఎట్లా దాన్ని అసలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పొతం చేసుకోవాలి? నీళ్ళు అంటే నీళ్ళు ఎప్పటికీ కంటిన్యూ పారుతూనే ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం వేసినాక 12-13 రోజుల వరకు చిన్నగా ఏమన్నా గంటలు అదొకటి ఇదొకటి తీసి మందు చల్లుకొని రావాలి. ఫస్ట్ మందు ఎన్ని రోజులు చల్లాలి? 15 రోజులు. ఏం చల్లుకోవాలి? ఫస్ట్
ఫస్ట్ అంటే కొంతమంది యూరియా చల్లుకుంటారు, కొంతమంది 20 యూరియా కలుపుకొని చల్లుతారు, లేకపోతే గంట గులికెలు అన్న ఏదన్నా కలుపుకొని చల్లుతారు. సరే, ఇప్పుడు ఈ నీళ్లు కట్టేటప్పుడు అంటే మీకు చెరువు కింద నీళ్లు ఉన్నాయా లేదంటే బోర్ ద్వారా వస్తాయా ఎట్లా? మాకు బావి ఉంది. సరే, ఇంకోటి శోభన్ గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేయడానికి గల కారణాలు ఏంటి? ఎవరి ద్వారా నేర్చుకున్నారు వ్యవసాయం? చిన్నప్పటి కాంచి ఇక నేను వ్యవసాయంలో మాకు చిన్నప్పటి కాంచి ఉన్నది. అటు చదువుకుంటా చేసుకుంటా వచ్చినాక 10th అయిపోయింది, మొత్తం పూర్తిగా వ్యవసాయంలో దిగినా. అంటే ఈ వ్యవసాయం అనేది ఎవరి ద్వారా నేర్చుకున్నారు? అంటే మీ నాన్న ఇట్లా, మీ నాన్నతోట లేదంటే ఎట్లా? మా బాబుతోనే అవి చిన్నప్పటి కాంచి వాళ్ళు చేసేది, వాళ్ళ ద్వారా నేను నేర్చుకొని ఇప్పుడు సదాగానే మేము చేసుకుంటున్నాం. సరే, మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీరు 10వ తరగతి చదివిన తర్వాత వ్యవసాయం చేస్తున్నారు. మరి అదే విధంగా మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేస్తారా లేదంటే వాళ్ళని చదివిస్తారా? మరి ఎట్లా? వాళ్ళ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చదివిస్తున్నాం. వాళ్ళు ఇక చదువుకుంటున్నట్టు చదివించుడే, ఇక మీరే ఇది అదైనా అంటే ఇక వాళ్ళని అయితే ఏదో రూట్లో చదివియాలని చూస్తున్నాం. ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి? దిగుబడి ఎంత వస్తుంది? లాభం ఎంత వస్తుంది? అందాజ ఎకరానికి 10-15 వేలు అయితే 20,000 దాకా వస్తుంది. 20,000 ఖర్చు వస్తుంది. లాభం ఎంత? 40,000 వస్తుంది, 50,000 వస్తుంది? వస్తుంది 35-40 దాకా వస్తుంది. మంచిగా వెళ్తే 50,000. ఒక ఎకరానికి ఎన్ని బస్తాల వాళ్ళు తీయచ్చు? 50 బస్తాలు తీయచ్చు, 50-40. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఊళ్ళలో 30-35 వెళ్తున్నాయి. మంచిగా పడితే 40-45 దాకా కూడా తీయచ్చు. అంటే భూమిని బట్టి బలాన్ని బట్టి. మన దగ్గర మన గ్రామంలో ఎలాంటి భూములు ఉంటాయి? అంటే ఎర్రచెక్క భూములా లేదంటే సౌడు భూములా? ఎట్లాంటి భూములు మన దగ్గర? మన కాడ నల్లరేగడి భూములు ఉన్నాయి, సౌడు భూములు ఉన్నాయి, చౌకలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పండించేటువంటి పంట ఏ భూములలో ఉన్నది? మాది నల్లరేగడి భూములలో. నల్లరేగడి భూములు అంటే ఇప్పుడు ఈ నల్లరేగడి భూమికి నీళ్ళ విధానం అనేది తక్కువ తీసుకుంటుంది అనేది ఒక వినికిడి. అంటే నల్లరేగడి తక్కువ, చౌక ఎక్కువ నీళ్లు తీసుకుంటుంది అంట, నిజమేనది? నల్లరేగడి ఒకసారి తడిచిందంటే కొన్ని రోజుల దాకా వస్తుంది. చౌక అన్న బాపతి ఏంటంటే ఇలా కట్టిందంటే రేపు మళ్ళా కట్టవలసింది, ఆరేపోతుంది అట్లా. సరే, ఇంకోటి శోభన్ గారు, మీ యొక్క పొలానికి కానీ పత్తికి కానీ పసుపుకి కానీ మీరు గతంలో అంటే పోయిన సంవత్సరం పండించినప్పుడు ఈ పంటలకు ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు? అంటే మీ దగ్గర సీనియర్ రైతులను అడుగుతారా మందుల కోసం, లేకపోతే ఎవరిని అడుగుతారు? అంటే మాకు ఏదైనా తెగులు వస్తే దాన్ని పట్టుకొని అక్కడికి ఫర్టిలైజర్ షాప్కి పోతాం. ఇది వచ్చిందంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు తెలుస్తూనో ఇస్తారు, లేదంటే వాళ్ళ 5కి ఫోన్లు చేసి తెలుసుకొని మందులు ఇస్తారు మాకు. లేదంటే రైతులను కూడా కొద్దిగా తెలిసిన రైతులను కూడా మేము అడుగుతాం, ఇది ఇట్లా వచ్చింది తెగులు, ఇట్లా ఏం సంగతి ఏం కొడదా అని అడుగుతాం మేము. సరే శోభన్ గారు, చివరిగా మంచి పంటలు పండించాలంటే ఈ ఖరీఫ్ సీజన్లో రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది పంట మీద? ఫస్ట్ మనం ముందు విత్తనాలను ఫస్ట్ మంచి ఎంపిక చేసుకోవాలి. ఆ విత్తనాలతోనే మనకు అదవుతుంది. ఇప్పుడు వాళ్ళు 12 రకాల విత్తనాలు పెట్టు అంటారు, అలా ఏది పెట్టాలన్నా కూడా రైతుకు తెలియదు. అది ఏదో ఒకటి మంచిదిగా ఎంపిక చేసుకోవాలని మనం చేసుకున్న తర్వాత పంటను ఎట్లా చూసుకోవాలి? మరి పంటను అంటే మనం దాని చీడపీడల వల్ల మనం కూడా చూసుకొని మందులు అదొకటి చేసుకోవాలి. మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మంచి సలహాలు చెప్పారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి పంటలు వేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు ఖరీఫ్లో వరి మరియు పత్తి పంట సాగులో అనుభవాలు పస్రగొండ రైతు శోభన్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ
కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.